అసలు జ్ఞానేశ్వరి కేసులో ఇప్పుడు మరో షాకింగ్ ట్విస్ట్ బయటపడింది. చిన్నారి కోసం పోలీసులు, అటవీ శాఖ వందలాది మంది గాలింపు చర్యలు కొనసాగిస్తుండగానే అకస్మాత్తుగా ఓ అపరిచిత వ్యక్తి చిన్నారి ఇంటి వద్ద ప్రత్యక్షమయ్యాడు. తను తెలంగాణ నుంచి వచ్చానని, జ్యోతిష్యుడినని చెప్పుకున్న ఆ వ్యక్తి పాప ఎక్కడుందో నాకు తెలుసు అంటూ తల్లిదండ్రులతో మాట్లాడినట్లు సమాచారం. అంతేకాదు, పాప భూదేవత వద్ద ఉందని, ఈ దారి లేదా ఆ దారి నుంచి వస్తుందని చెబుతూ కుటుంబ సభ్యుల్లో మరింత భయాందోళనలు పెంచాడు. స్థానికుల సమాచారం ప్రకారం అతడు అర్ధరాత్రి సమయంలో కూడా ఇంటి చుట్టూ అనుమానాస్పదంగా తిరిగినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద గాలింపు జరుగుతున్న సమయంలో ఇలా వచ్చి విచిత్రంగా మాట్లాడడంతో గ్రామస్తులు అప్రమత్తమయ్యాడు. వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడు నిజంగా ఎవరు, ఎందుకు వచ్చాడు, ఏదైనా సమాచారం ఉందా, లేక కేవలం ప్రచారం కోసమే వచ్చాడా అన్న కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. మరోవైపు జ్ఞానేశ్వరి అదృశ్యమై 13వ రోజుకు చేరుకున్నా ఇప్పటికీ ఎలాంటి ఆధారం దొరకలేదు. ఈ కేసులో ప్రతి చిన్న విషయం ఇప్పుడు కీలకంగా మారుతోంది. ఆ వ్యక్తి రాక వెనుక అసలు నిజం ఏంటో తెలియాల్సి ఉంది.